నమస్తే మిత్రులారా, మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం మీకు. సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ బంధువుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి అట్లాగే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన వీడియోస్ని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. భారత సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం 2025 అంటే రీసెంట్గా ఈ ఏడాదిలోనే ఏదైతే కేంద్ర ప్రభుత్వం సవరణ చేసి తీసుకొచ్చిందో వక్ఫ్ చట్టం 2025 పైన నిన్న కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి కేంద్రం వక్ఫ్ చట్టంలో మార్పు చేసి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని నిలిపివేయాలని చెప్పి సుమారుగా 100 పిటిషన్ల వరకు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు నిన్న ఒక కీలకమైన కొన్ని నిబంధనలపైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అంటే పూర్తి చట్టాన్ని నిలిపివేసే పరంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి పిటిషనర్లు కోరినప్పటికీ పూర్తి చట్టం కుదరదు, అలాంటి సందర్భం ప్రస్తుతం అయితే ఏదైతే లేదు కాబట్టి కొన్ని నిబంధనల మీద మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వక్ఫ్ చట్టం ప్రకారం కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాం మతం అనుసరించిన వారు మాత్రమే ఆ ఆస్తిని వక్ఫ్ చేయడానికి పర్మిషన్ ఉంది. అయితే ఆ నిబంధనను నిలిపివేస్తూ నిన్న సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎవరైనా వ్యక్తి ఇస్లాం మతం అనుసరిస్తున్నట్టు నిర్ణయించే నిబంధనలు ఏమి ప్రస్తుతం లేవు కాబట్టి అవి రూపొందించే వరకు ఈ నిబంధన అమల్లోకి రాదని సుప్రీం నిన్న ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాల్లో పేర్కొంది. దీంతో పాటు ముస్లిమ్స్ కాని వ్యక్తులు కూడా కేంద్ర వక్ఫ్ బోర్డులో 4, అట్లాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 3 మించి ఉండకూడదని కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. అట్లాగే ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు సీఈఓగా ఉంటారో ఆ సీఈఓగా ఉండే వ్యక్తి కూడా ముస్లిం వ్యక్తి ఉండటమే మంచిదని కూడా తన అభిప్రాయాన్ని కూడా తెలిపింది. అట్లా వివాదాస్పద ఆస్తి ఏదైతే ఉందో ఆస్తిని కలెక్టర్ నివేదిక ఇచ్చేదాకా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించకూడదని ప్రస్తుత ఏదైతే మార్పులు జరిగిందో వక్ఫ్ చట్టంలో దాన్ని కేంద్రం పెట్టింది ఆ నిబంధనని. అయితే దీని మీద కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఏదైతే ఈ కలెక్టర్ నివేదిక ఇస్తారో ఇచ్చేదాకా దాన్ని వక్ఫ్గా నిర్ణయించకూడదని చెప్తున్నారో దాని మీద కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఇప్పుడు చెప్పినవన్నీ మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే. దీని మీద పూర్తి తీర్పు అయితే రాలేదు. ప్రస్తుతం కోర్టులో ఈ కేంద్రంతో పాటు ఇటు పిటిషన్ తరపున వాదనలు కూడా సుప్రీంకోర్టు పూర్తిగా విన్నాక తుది తీర్పు ఇస్తుంది. అప్పటి వరకు అయితే ప్రస్తుతం ఈ ఇచ్చిన నిబంధనలు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయో అవి అయితే అమల్లోకి వస్తున్నాయి.